హాయ్ బిగ్ బాస్, నా పేరు విజయ్ కుమార్. నేను ఈరోజు మీ ముందు ఒక కంటెస్టెంట్గా నిలబడ్డానంటే దానికి కారణం మా అమ్మగారు. సో మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను ఈ విధంగా ఎంత పైకి తీసుకొచ్చింది. మా అమ్మ చిన్నప్పుడే 5వ తరగతి చదివేటప్పుడే మా అమ్మకి పెళ్లి చేశారనమాట. అప్పటికే మా నాయనకి వినికిడి సమస్య ఉండేది. మాకు ఇల్లు కూడా లేదనమాట. మా అమ్మ చిన్న చిన్న పనులకు వెళ్ళి, ఈ ఊర్లో పనులకు వెళ్ళి ఒక గుడిసె అయితే కట్టింది. ఎన్నో సంవత్సరాల తర్వాత బిడ్డలు లేరు. మా అమ్మకి ఒక 10 సంవత్సరాలు అయినా బిడ్డలు లేరు. మా అమ్మ ఎన్నో గుళ్ళు తిరిగింది, ఎన్నో గోపురాలు తిరిగింది, ఎక్కడ పోయినా బిడ్డలు పుట్టలేదు. నెల్లూరు జిల్లాలోని సూలూరుపేటలో శ్రీ చెంగాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనైతే పుట్టాను. పుట్టిననే కానీ మా అమ్మకు సంతోషం లేదు. ఎందుకంటే మా బిడ్డని ఎలా చదివించాలి, ఎలా గొప్ప స్థాయికి తీసుకురావాలని ఆలోచించేది అనమాట. వెంటనే మా అమ్మ ఏం చేసిందంటే వేరుశెనక్కాయలు ఉడకబెట్టుకొని చెన్నైకి వెళ్ళి ట్రైన్లో అమ్మేదనమాట. అక్క మా నాన్న ఇంటికాడ వంట చేసి నన్ను చూసుకునేవాడు అనమాట. ఇలానే పెరిగాను. డిగ్రీ కాలేజ్ సీట్ వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం కాలేజ్, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్లో నాకు సీట్ వచ్చింది. అక్కడ చదువుకుంటాను అనమాట. ఇంకా సెకండ్ ఇయర్ అయిపోయి ఊర్లో అప్పుడు కరోనా టైం కదా, కరోనా వచ్చింది. అప్పుడు కూడా తిండి లేని పరిస్థితి. మా అమ్మ ఇంటికి వచ్చేసింది అనమాట. అక్కడ అమ్మని లేదు. 100 రోజుల పనికి వెళ్ళి మా జీవనం అయితే కొనసాగించాను అనమాట. సో ఎలాగ నేను డిగ్రీ పూర్తి చేశాను. ఒక అన్న ఆల్రెడీ జాబ్ చేస్తా ఉన్నాడు సాఫ్ట్వేర్ రంగంలో. నేను వచ్చి బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద ఉన్నాయి, ఆల్రెడీ బ్యాంక్ మీద పోదామనేసి. కానీ వెంటనే నా ఏమైంది, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల నేను సరే మన కోచింగ్ పోయేసి సాఫ్ట్వేర్ రంగం వెళ్ళిపోదామని చెప్పి ఇలా వచ్చాను అనమాట. సాఫ్ట్వేర్ సైడ్ అయితే వచ్చాను. ఫైనల్గా నేను సాఫ్ట్వేర్ జాబ్ అయితే సాధించాను. నేను ఒక పాట అయితే పడతాను. నాకు సింగింగ్, మిమిక్రీ ఇవన్నీ కూడా వచ్చానమాట. నా కాలేజీలో ఉండేటప్పుడు నాకు కల్చరల్ సెక్రటరీ. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. ఇప్పుడు మిమిక్రీ ఎల్బి శ్రీరామ్ గారు. మన తీయటకరమంటేను నారా చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పిలిచారు. ఎవరిని పిలిచారని ఎవరు తప్పించుకున్నారు ఇక్కడ? నాగార్జున గారు. సూమ్ అయిపోద్ది. నా పేరు సూమని, నాకు కొంచెం మెంటల్. నేను పూణే సెంటర్లో ఉంటాను, కావాలంటే వచ్చి చూసుకోండి. నా ఫోన్ నంబర్ 9848008285. ప్రకాష్ రాజు గారి వయసు. ఎవరు రావాడు? రే స్వప్న ఉరుమైతే నేను మెరుపుని, రే నేను మోనార్కుని, నన్ను ఎవరు మోసం చేయలేరు.